సాగుకు పనికిరాని భూమినే బంగారు భూమిగా మార్చుతున్నాడు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. ఉపాయం ఉంటే ఉన్న ఊర్లోనే స్వయం ఉపాధి ఏర్పరచుకోవచ్చని నిరూపిస్తున్నాడు. అంతేకాదు తనతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆయన నెలకొల్పిన కుటీర పరిశ్రమ ఏంటి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నర్సరీని చూడండి. ఇది జామాయిల్ నర్సరీ. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెంలో ఉన్న ఈ నర్సరీని ఏర్పాటు చేసింది షేక్ ముబారక్. జామాయిల్ కి మార్కెట్లో ఉన్న డిమాండ్ను గుర్తించి సొంత ఊరిలోనే నర్సరీ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. జామాయిల్ ఒక దీర్ఘకాలిక పంట. సాగుకు పనికిరాని భూముల్లో కూడా సులభంగా పెరుగుతుంది. దీంతో కూలీల సమస్య ఉన్న రైతులకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారింది. సాధారణంగా విత్తనాల ద్వారా పెరిగిన మొక్కలు ఎదగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ క్లోనింగ్ విధానంలో పెంచిన మొక్కలు 3 ఏళ్లలోనే కోతకు సిద్ధమవుతాయి. అందుకే రైతు ముబారక్ క్లోనింగ్ విధానంలో మొక్కలను తయారు చేస్తున్నారు. ఒకసారి నాటితే వరుసగా 3 సంవత్సరాలు కోత కోసుకునే అవకాశం ఉండడం రైతులకు మరింత లాభాన్ని అందిస్తోంది. ఈ జామాయిల్ కలపను పేపర్, ఫర్నిచర్, కబోర్డ్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న షేక్ ముబారక్ నర్సరీ ఏర్పాటు చేసి మంచి ఆదాయం పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఈ జామాయిల్ నర్సరీ ఏర్పాటు చేసుకోవడానికి 1 ఎకరాకి వచ్చేసి 4 నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చండి. ఈ నర్సరీలు ఏర్పాటు చేసుకోవడానికి ముందు 60 అడుగులు × 24 పొడవుతోటి ఒక షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ షెడ్ పైన పాలిథిన్ షీట్ ఒక కవర్గా ఏర్పాటు చేసుకుని లోపల డ్రిప్ సిస్టమ్, ఇరిగేషన్ ఈ మొత్తం పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క నర్సరీకి వచ్చేసి ఖర్చు ₹1,00,000 అవుతుందండి. ఆ విధంగా 2 నర్సరీలు ఏర్పాటు చేసుకుంటే ₹2,00,000 అవుతుంది. వాటికి ట్రేలు కొనుగోలు ఈ మొత్తం కలుపుకుంటే 2 నర్సరీల మొత్తం మీద ఒక 7 లక్షలతో మనం పెట్టుబడి పెట్టగలిగితే ఒక 10 సంవత్సరాల వరకు అదే పెట్టుబడితోటి కొనసాగించుకోవచ్చు. మనం క్లోన్స్ కోసం మనం జామాయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఆ పిలక వస్తుంది. ఆ పిలకను తీసుకొచ్చేసి మనం ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి నర్సరీ లోపల ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన కటింగ్ చేయడానికి కూడా రైతు వారిగా ఇంటింటికి వేసేసి ఒక కుటీర పరిశ్రమ లాగా వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుంది. వాళ్ళు కట్ చేసి తెచ్చిన తర్వాత ఈ కొబ్బరి పొట్టు అది దాన్ని నింపేసుకొని రూటింగ్ ద్వారా ఐబీ అనే పౌడరు కొద్దిగా కెమికల్ ఉంటుంది, దాని ద్వారా ఏర్పాటు చేసుకొని మొక్కలు నాటిన తర్వాత లోపల పెట్టుకోవాలండి. లోపల పెట్టుకున్న తర్వాత ప్రతి 5 నిమిషాలకి ఎండ వచ్చే సమయంలో 2 అడ్జస్ట్ ఫ్యాన్లు ఉంటాయి. వాటికి ప్రతి 5 నిమిషాలకి డ్రిప్ ద్వారా మనం నీళ్ళు అందించాల్సి వస్తుంది. ఉన్న ఈ 12 గంటలు 8 గంటల వరకు దాన్ని అబ్జర్వేషన్ లో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక 15 రోజుల వరకు కాపాడుకోగలిగితే తర్వాత ఆల్రెడీ అది రూట్ క్లోన్స్ ఏర్పడతాయండి. కరెక్ట్ గా 25 నుంచి 30 రోజుల వరకు తీసి మనం బయట పెట్టుకోవచ్చు. మొత్తం తయారవడానికి 50 నుంచి 60 రోజుల వరకు సరిపోతుంది. అది రైతు వారిగా అమ్ముకోవడానికి శుభ్రమైన మొక్కలు తాజాగా గ్రేడింగ్ వ్యవస్థ ఉంటుంది. అది కూలీలు వ్యవస్థతోటి ఆ గ్రేడింగ్ మొక్కలు కూడా శుభ్రమైన హైట్లు ఒక లెవెల్ గా తయారు చేసి పెట్టుకుంటే రైతు వారిగా మనం అందించడానికి అనుగుణంగా కరెక్ట్ గా పొజిషన్ లో వచ్చేస్తాయి. ఈ పూర్తి ఖర్చు ₹1 నుండి ₹1.50 అనే ఖర్చు ఏర్పడుతుంది. మనకు మార్కెట్ వాల్యూ జూలై నుంచి స్టార్ట్ అయ్యి మనకు సీజన్ స్టార్ట్ అవుతుందండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ వరకు ఈ మొక్కని అమ్ముకోగలిగితే ₹3 నుంచి ₹4 లేదా మినిమం 2.5 నుంచి అవతల మనకి గిట్టుబాటు ధర అనేది మనకు ఏర్పడుతుంది. వ్యవసాయంతో పాటు దీన్ని కూడా ఒక కుటీర పరిశ్రమ లాగా నడుపుకోవచ్చు. దీనికి వ్యవస్థ వచ్చేసి ఒక 2 మనుషులు సొంతగా చేసుకోగలిగితే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఈ వ్యవస్థ అనేది ఒక చైన్ పద్ధతుల ద్వారా క్లోన్స్ అన్ని మన దేశవ్యాప్తంగా మన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఐటీసీ అని, ఓరియంట్ అని, గ్రీన్ ప్యానల్ అని ప్రతి ఒక్క వ్యవస్థ రైతుతో సహా వాళ్ళు కూడా ఈ మొక్కలు కొనుగోలుకి జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఆఫర్లు అందరికీ ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణలో జూన్, జూలై, ఆగస్టు వరకు అయిపోయిన సీజన్ అయిపోయింది
అనుకుంటే అప్పటి నుంచి మళ్ళీ యూపీ, ఒడిశా, గుజరాత్, పంజాబ్ ఈ సీజన్ స్టార్ట్ అవుతుందండి. అటు వెళ్ళడానికి దీనికి సంబంధించిన నెంబర్ వేరే ఉంటుంది. దానికి నెంబర్ వచ్చేసి 413, 271, 71 అనే ఈ రకాలను కూడా మనం ఏర్పాటు చేసుకోగలిగితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసుకొని మనం పంపించుకోవచ్చు. సాంకేతికతను ఉపయోగించి సరైన పంటను ఎంచుకుంటే వ్యవసాయం కూడా లాభదాయక వ్యాపారం అవుతుందని షేక్ ముబారక్ నిరూపించారు. ఇలాంటి రైతులు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.